ఫైనాన్షియల్ సర్వే, ఇన్స్టిట్యూషనల్ సర్వే అన్నారు. రైట్, ఓకే. ఇన్స్టిట్యూషనల్ సర్వే అంటే ఏంటండి? ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల సర్వేలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే, గవర్నమెంట్ వ్యవస్థలు అయితే సుప్రీం కోర్టు లేకపోతే గవర్నమెంట్, ఇవన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉంది. మళ్ళీ దాన్ని సర్వే చేసేది ఏముంది? గవర్నమెంట్ దగ్గర ఉన్నదంతా అందరి సొత్తు అని చెప్పి కూడా ఇది ఉంది ఆల్రెడీ. అది పంపిణీ అందరికీ సమానంగా అనే టైప్లోనో ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు కొత్తగా సర్వే చేసేది ఏముంది? ఇంకేం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? కార్పొరేట్ సెక్టర్ ఉంది. కార్పొరేట్ సెక్టర్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉండనే ఉంది. అండ్ ఎవరెవరికి ఎన్ని షేర్లు ఉన్నాయి, అదానికి ఎంత ఉంది, అంబానీకి ఎంత ఉంది, కిషోర్ రెడ్డి గారికి ఎంత ఉంది, సాయి కృష్ణ గారికి ఎంత ఉంది, అదంతా తెలిసిందే గవర్నమెంట్కి. ఇంకా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? నిజంగా చెప్పాలి అంటే మళ్ళీ మీకు సంపద, భారత సాంప్రదాయంలో గుళ్ళు మన సంపదకు అంతే కదా. ఇప్పుడు భూములు ఉంటాయి, గుళ్ళ భూములు ఎన్ని అన్యాక్రాంతం అయిపోయాయి, పెద్ద గొడవ కదా అది. గుళ్ళు భూములు ఉన్నాయి, ఇటు బంగారం ఉంది. ఓకే. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం మన మీద దండయాత్రలు అయినా కానీ అన్ని గుళ్ళని చెదరగొట్టి ఇది చేసి అది చేసినా కూడా అందులో 2 యాంగిల్స్ ఉన్నా కూడా, ఒకటేమో మతపరమైనది, మా మతం మీది గొప్పది అని, ఇంకొకటి దోచుకోవడం. ఎందుకంటే అక్కడే ఉండేది మన వెల్త్ అంతా. ఇప్పుడు ఆ వెల్త్ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ సర్వే అంటే ఇంకా మీరు ఏం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చెప్పండి నాకు. గవర్నమెంట్కి ఆల్రెడీ తెలమంది, ఇప్పుడు కొత్తగా సర్వే చేసి బయటికి తీయాల్సింది ఏమున్నాయి చెప్పండి. ఇది ఇన్స్టిట్యూషనల్ సర్వే. ఇప్పుడు ఇది తీసుకుని ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అరే గుళ్ళ గురించి మేము అనలేదు అని అన్నారనుకోండి, ఒక్క విషయం చెప్పండి, వీళ్ళ ఆలోచన విధానాలు, వీళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉందో మనకు తెలుసు కదా. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మొన్ననే మనం ఎంత ఇచ్చే గుళ్ళ మీద ఆదాయం అంటే ఏంటి? భక్తులు ఇచ్చేది. భక్తులు ఎవరికి ఇస్తున్నారు? దేవుళ్ళకి ఇస్తున్నారు. దేవుడు గుళ్ళకి ఇస్తున్నారు, దేవుళ్ళకి ఇస్తున్నారు. ఇదేమి ప్రభుత్వం దాంట్లో 10% ట్యాక్స్ పెట్టారు కదా మొన్న, పెడుతూ ఒకటి తీసుకొచ్చారు కదా బిల్లు. సో ఇట్లాంటివి ఏంటి అని అంటే, మరి అదే ట్యాక్స్ మరి మస్జిద్ల మీద ఉందా, చర్చిల మీద ఉందా అంటే ఉండదు. ఎందుకనంటే ఇక్కడి నుంచేమో తీసుకునేది, అక్కడికేమో వాళ్ళకేమో మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గారే చెప్పారు కదా. ఇది వ్యవహారం అండి. ఇప్పుడు ఇండివిజువల్స్ అయినా అంతకుముందు ఒక క్లారిటీ సార్, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఫైనాన్షియల్ సర్వే అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు. యాక్చువల్లీ డబ్బున్న వాళ్ళ బేసికల్లీ అందరికీ కొంతమంది కమ్యూనికేట్ అవుతుంది ఏంటి అని అంటే, బాగా డబ్బున్న వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రాహుల్ గాంధీ పేదోడికి పంచుతాడేమో, ఒకవేళ అట్లాంటి కాన్సెప్ట్ అయితే కనుక. డబ్బున్న వాళ్ళకి సంబంధించిన వాటి ఫైనాన్షియల్ సర్వే అని అన్నారు. ఇందాక మీరు అన్నారు అవన్నీ తెలుసు కదా అని అన్నారు. నిజంగా తెలుసా? డబ్బున్న వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది తెలుసా? ఇప్పుడు అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు అయితే, నిజంగా అత్యంత ధనవంతులు అయితే, మీకు ఒక విషయం చెప్తాను, 50 లక్షలు ఆ పైన ఆదాయం ఏ సంవత్సరంలో అయినా ఉంటే వాళ్ళందరూ కూడా ఇన్కమే కాదు వెల్త్ని కూడా డిక్లేర్ చేయాలి. వాళ్ళకున్న కార్లు, వాళ్ళకున్న ఇండ్లు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, షేర్లు, డిబెంచర్లు, క్రిప్టో కరెన్సీ ఏమున్నా కానీ పొలిటీషియన్స్ ఏది ఎలక్షన్ మొత్తం డిక్లేర్ చేస్తారు చూసారా. అట్లాంటి డిక్లరేషన్ ఎవరికైనా ఏ సంవత్సరం 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే మీరు అంటే ధనవంతులు ఏదైతే ఆల్రెడీ వచ్చింది గవర్నమెంట్ దగ్గరే ఉంటుందండి. ప్రాపర్ గా ఉంటది 100%. లేకపోతే వాళ్ళు ఎమ్మటే రైడ్లు చేస్తారు. ఎక్స్రే ఉందండి. రాబర్ట్ వద్రా గారు కూడా ఉండాలి. వారేమన్నా బినామీలు పెట్టుకున్న వాళ్ళకి తప్పించి మిగిలిన వారి అందరిది ఉంటది. మరి రాబర్ట్ వద్రా గారు ఎప్పుడన్నా డిక్లేర్ చేశారో లేదో 50 లక్షల కన్నానో, ₹1,00,00,000 కన్నా ఒక సంవత్సరంలో ఆదాయము అది డిక్లేర్ చేస్తే గ్యారంటీగా వారు కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన బిజినెస్ మెన్, సరే వీళ్ళందరూ పాలిటీషియన్స్ అన్న విధంగా చెప్తున్నాను. సో ఇదంతా ఉండగా కూడా మళ్ళీ సర్వే చేయడం అంటే ఏ విషయము తెలియని విషయం అంటే, ఇంకొక విషయం చెప్తాను నేను. మీరు ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి. ట్యాక్స్లు వసూలు చేస్తూనే ఉన్నాము. ఒకవేళ ₹1 తక్కువ ఇచ్చినా ఎమ్మటే నోటీసులు వస్తాయి. అది ఇగ్నోర్ చేస్తే ఎమ్మటే ఇంటికి వచ్చేస్తారు. రైట్, పెనాల్టీలు వేసి మిమ్మల్ని లాస్ట్కి జైలు కూడా వేసేయచ్చు. అట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మరి ఉన్నవారిది అయితే ఆల్రెడీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లో లేని వారి గురించే కదా మీరు సర్వే చేయాల్సింది. ఎక్కువగా ఏమొస్తారు? రైతులు వస్తారు దాంట్లోకి, లేనివారు. అండ్ ఎవరినైతే వారు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు కానీ వారు ఇది చేయట్లేరు అంటే, ఇప్పుడు రేపు పాన్ షాప్లో అయినా కానీ హైదరాబాద్లో మీకు తెలుసు నిజంగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు వారు ట్యాక్స్, వారికి ఏంటంటే అఫీషియల్గా మనకేదో శాలరీ వచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసి వాళ్ళకి రాజు చేయబట్టి రోజు ఆదాయము. ఇంక ఇవి తప్పించి చిరు వ్యాపారులు, వ్యవసాయదారులు తప్పించి ఇంకెవరిని మీరు స్కాన్ చేస్తారండి? నాకు అర్థం కాదు.
కొత్తగా ఎక్కడి నుంచి స్కాన్ X-ray చేయవలసిన ఏముంది అవసరం అసలు? ఏముంది? X-ray లేదా? ఎక్స్రే ఇంకెవరిని చేయడానికి ఉంది చెప్పండి? ఆల్రెడీ మిగిలిన ఎక్స్రే అంతా మీ దగ్గర ఉంది. గవర్నమెంట్ ఎక్స్రేనే కాదు, సిటీ ఎంఆర్ఐ లెవెల్లో ఉంది మీ దగ్గర. గవర్నమెంట్ దగ్గర వారికి ఆస్తులు ఎంత ఉన్నాయి, వారు ఎవరెవరికి అప్పులు ఇచ్చారు, వారి నెల నెల ఈఎంఐలు ఎంత కార్ల మీద, ఇట్లాంటి డీటెయిల్స్తో సహా. అంటే నేను అనేది సిటీ ఎంఆర్ఐ అనేది ఇంకా ఎక్స్రే కన్నా ఇంకా ఎక్కువ లోతుగా వస్తాయి కదా, ఆ లెవెల్లో ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఒకసారి ఒక పాయింట్, గతంలో కూడా ఈ సమస్య ఉండేది. లైక్ మనకు నెహ్రూ గారి పీరియడ్లో ఈ పిఎస్యూలు వచ్చిన క్రమంలో నిజానికి వెళ్తే చాలా మంది దగ్గర లేదు, డబ్బులు ఉన్న వాళ్ళే లేకుండే. అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు అనేది వచ్చినాయి, ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేయాలి, మనమే దాన్ని పెంచాలనే ఉద్దేశం. ఈవెన్ ఆ టైంలో నాకు గుర్తుంది, మీరు ప్లీజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 95%, 97% దాకా ఇందిరాగాంధీ గారి హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బున్న వాళ్ళ ట్యాక్స్ అంటే ఆదాయం ఆదాయం మీద వచ్చి ఈ tax. సంవత్సరం Income మీరు వచ్చి. ₹1,00,000 సంపాదిస్తే అప్పట్లో రైట్, ఇప్పుడు 10 లక్షల పైన అనుకోండి, 10 లక్షల పైన ఎవరైనా సంపాదిస్తే వారికి ₹3 ఇచ్చి 100లో 97 గవర్నమెంట్ కట్టాలి అన్న టైప్లో. ఇప్పుడు అది ఇంకా సెస్లు ఛార్జీలు కలిపి ఇంకా ఎక్కువ కూడా వెళ్ళింది. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఇట్ ఈస్ అబౌవ్ 97%. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరైనా కానీ ఆదాయం అంటే సంపాదన మీద దృష్టి కేంద్రీకరించాలంటే 100 సంపాదిస్తే 1, 2 ఉంచుకోగలను అని అంటే ఇక సంపాదన అనే దాని మీద అక్కడ ఎవరి రెండు జీలు ఉంటుంది కదా, సంపాదించాలి. ఏదో అది కానీ అందులో 2 ఇది ఉన్నాయి. మీరు 100 సంపాదించుకోవచ్చు, మీరు హానెస్ట్గా ఉండదలుచుకుంటే, అంటే నిబద్ధతతో ఉండగదలుచుకుంటే, మీరు చట్టం ప్రకారం ఉండదలుచుకుంటే, సాయి గారు మీ 100లో 97 ఇవ్వండి, లేదా మావాడు వస్తాడు 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, అసలు మీరు డిస్క్లోజ్ చేయకండి. ఇలా జరిగింది. ఇది లెక్క. గతంలో జరిగింది ఇదే. విపరీతమైన సో ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో టాక్సేషన్ విపరీతంగా పెంచడము, అందుకనే కదండి ఈ రోజు కూడా దశాబ్దాల తర్వాత కూడా మన దగ్గర 5, 6, 7% మందే ఇన్కమ్ ట్యాక్స్. అందరికీ భయం, ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చామంటే మళ్ళీ రేపు ఏం చేస్తారో, మనల్ని మాత్రం కుదేలు చేస్తారేమో అన్న భయంతో ట్యాక్స్ బ్రాకెట్లోకి రాకుండా ఎట్లా ఉండాలి అని చెప్పి, ఏ విధంగా చేయాలి అనే దాని మీదే మన మేధోశక్తిని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. సో అదొకటి కాగా ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే, శాంపిత్రోడ్ 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అంతకుముందు ఒకసారి ఏమని చెప్పారు, అవును ట్యాక్సెస్ మిడిల్ క్లాస్ మీద ట్యాక్సెస్ పెంచాల్సి వస్తుంది, భరించాల్సిందే అన్నారు, త్యాగం చేయాలి అన్నారు. ఒకటి, ట్యాక్స్ కట్టేవారు ఇంకా ఎక్కువ కట్టాలి అన్నారు. రెండోది ఈరోజు ఏమంటున్నారు, ఒక వీడియో చూశారు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అన్నారు. అమెరికాలో ఇప్పుడు కొంతమందికి కొంత ఆదాయం తర్వాత ఉంటే వారు చనిపోతే 45% వాళ్ళ పిల్లలకు పోతుంది, 55% మంది పిల్లలకు పోతుంది అన్నాడు. అంటే ప్రభుత్వం తీసుకొని పునః పంపిణీ చేస్తుంది కదా, అంటే మంది పిల్లలకు పోతుంది అన్నాడు. ఇప్పుడు జీవితం మొత్తం వాడు ఈరోజు అసలు మన దగ్గర ధనాన్ని పెంచే మార్గమే ఈ మధ్య కదా, మా పివి నరసింహారావు గారు అది మనం అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు లిబరలైజేషన్ ఎంత, అంతకుముందు ఏముందండి, ఒక టెలిఫోన్ కనెక్షన్ వస్తేనే వాడు గొప్పవాడు ఊర్లో అన్న టైప్లో ఉండేది, అవునా కదా. గ్యాస్ సిలిండర్ ఎవరి దగ్గర ఉండే, టాయిలెట్లు లేవు కదండి, 12 కోట్ల టాయిలెట్లు మనం కట్టించాము, ఇంకా కట్టిస్తున్నాము అని అంటే ఎంత దేశం మొత్తం పరిస్థితి.